అన్న నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే అన్న, ఏపీలో మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మీద కూడా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇష్యూ జరగడానికి ఏం లేదండి. బడ్జెట్ చాలా బాగుంది, మేమైతే స్వాగతిస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు గతంలో 3,000 కోట్లు తీసుకొస్తేనే మాకు సరిపోలేదు, మేము ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చలేదు అన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు కేవలం 300 కోట్లు తీసుకొచ్చి ఏపీని అసలు ఎలాగ రన్ చేయొచ్చు అనుకుంటున్నారు అనుకో. ఇప్పుడు ఈ 3,24,000 కోట్లు ఆల్రెడీ అవి శాఖల వైజ్గా విభజించారు. అంటే ఎక్కువ శాతం డెవలప్మెంట్ కూడా కేటాయించారు. గతంలో చూస్తే మనకు డెవలప్మెంట్కు అనేది కేటాయించలేదు. ఈసారి డెవలప్మెంట్ కేటాయించారు కాబట్టి మాకు తెలిసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే మంచి డెవలపర్. ఎందుకంటే హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ చేసిన దాంట్లో చంద్రబాబు పాత్ర ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆంధ్రాను కూడా ఒక మంచి సింగపూర్, మలేషియా, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాగా మంచిగా తీర్చిదిద్దాడని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ప్రకారంగా చూసినా సరే అందులో సూపర్ 6 కూడా నాట్ సూపర్ 6. సూపర్ 6 సంబంధించి ఫ్రీ బస్ అవ్వచ్చు, మహిళలకు అవ్వచ్చు, అది యూత్కి ఇప్పుడు యువతకి పెన్షన్ అవ్వచ్చు, ఇవి కూడా అందులో లేదని కూడా చెప్తున్నారు. ఒకటన్నా అదే చెప్తున్నా కదా, ముఖ్యంగా ఆంధ్ర చాలా వెనుకబడింది దేనిలో, డెవలప్మెంట్లో. సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టే ప్రజలే ఉన్నారండి. ఫస్ట్ పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అనేది మెయిన్. మేము పదే పదే కూడా చెప్తున్నాం, ఎవరికైనా కూడా ఉచిత పథకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వము అప్పుల్లోకి కూరుకుపోవడానికే కృషి చేస్తుంది తప్పించి మన భవిష్యత్ కోసం కాదు. ఎవరు ఉచిత పథకాలు ఇచ్చినా కూడా అవి మళ్ళీ మన మీదనే. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉచిత పథకాలని ఇచ్చారండి, మళ్ళీ ఏం చేశారు, బీర్ల రేట్లు పెంచారు, ఉప్పు రేట్లు వేస్తున్నారు, పప్పు రేట్లు వేస్తున్నారు, ఆయిల్ రేట్లు వేస్తున్నారు. ఉచిత పథకాలు అనేవి ఇచ్చిన ఏ గవర్నమెంట్ అయినా కూడా మళ్ళీ ప్రజల నుండే తీసుకుంటుంది. సో అంతిమంగా మనకు ఎవరికైనా ప్రజలు ఆహ్వానించేది ఏంటంటే, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, విద్య వైద్యం మెరుగుపడాలనే కోరుకోవాలి. నేనైతే అలానే కోరుకుంటున్నాను. మరి మీరు ఇప్పుడు ఈ వేలో చూసుకోండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా కేవలం ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారంగా సూపర్ 6 ప్రకారంగానే. ఇప్పుడు ప్రతి ఇంటికి ఏడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలని, అలాగే ఫ్రీ బస్ అని, అలాగే మహిళలకి అది అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, పెన్షన్ ఏమో 4,000 చేశారు. ముసలి వాళ్ళకి, యువతకి ఏమో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3,000 అన్నారు. మరి దీనివల్లే కదా వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వస్తారు. డెఫినెట్గా అండి, ఇప్పటికైతే అన్ని హామీలు అమలు చేయొద్దని అయితే నేను చెప్పట్లేదు కదా. ప్రతి హామీ అమలు చేస్తారు. వాళ్ళకు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చి 8 నెలల కాలమే అవుతుంది, ఇంకా చాలా సమయం ఉంది. వేచి చూస్తే ఒక్కొక్కటి అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒకటే ఇంట్లో ఎవరింటైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కటిగా అనేది జరుగుద్ది. ఏదైనా కూడా అన్నీ ఒకటేసారి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కాదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అన్నీ మొత్తము ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ మొత్తం ఒకేసారి పట్టుకొస్తాడు. ఏంది, ఒక్కొక్కటిగా అన్నీ చేస్తారు, తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు చూసుకోండి ఒక మినిస్టర్ గారు అయితే అరెస్ట్ అయ్యారు. మళ్ళీ మొన్నేమో మురళి గారు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది. ఈ అరెస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అండి, వీళ్ళందరినీ త్వరగా అరెస్ట్ చేస్తే చాలా మంచిది. ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకత అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ప్రజల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కరిగా కొంచెం సమయం తీసుకొని అరెస్ట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటి వ్యతిరేకత అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు అన్నారు కొడాలి నాని, ఇప్పుడు నెక్స్ట్ కొడాలి నాని కానీ, లేదంటే శ్రీరెడ్డి కానీ, లేదంటే రోజా కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అవి ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి త్వరగా అరెస్ట్ చేయడం వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ లబ్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అరెస్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు అరెస్టులు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ థాట్స్ అన్నది రావట్లేదు అనుకోవచ్చు ప్రజలకి. రెడ్ బుక్ మీద ఇప్పటికే చాలా నెగిటివ్ అయిపోతుంది. అది అంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం కేవలం అరెస్టుల గురించి వచ్చింది అధికారంలో కానీ కూడా చాలా మంది అంటున్నారు. అదే అండి, అందుకే నేను చెప్తున్నాను కదా, సమయం అనేది ఎక్కువ వేచించకుండా త్వరగా అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రాకుండా ఉంటుంది. అదే మేము పదే కూడా చెప్తున్నాము, అనేక ఛానల్లో కూడా చెప్తున్నాము. త్వరగా అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే పేరు కాదన్నా, అరెస్టుల కోసమే వీళ్ళు అధికారంలోకి ఎక్కారు. ఇప్పుడు అరెస్ట్ పేరు చెప్పి చూస్తుంటే మనం సూపర్ 6 అన్నది లేకుండా పోయింది. అదొకటి. ఇప్పుడు ప్రజలకు ఏవైతే ఇచ్చిన హామీలు అయితే నెరవేర్తలేదు. ఇప్పుడు ఆ అరెస్టు చేయడం వల్ల అదే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒకటన్నా, మేము మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలంటే, ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అది. అరెస్టులు చేయడం వల్ల ప్రభుత్వంలో ఎంత వ్యతిరేకత రాని, ఏదన్నా రాని రాజకీయ నాయకులు అనేక రకాల విమర్శలు చేస్తారు. ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేదే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే గతంలో చూసేస్తే మనం చంపి డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఆఫీస్ మీద
దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి. అలాంటివి కాకుండా ఈరోజు ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం వల్ల సంఘంలో శాంతి భద్రతలు అనేది మనం చూడగలుగుతాం. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుంటే ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం, వాళ్ళ ఒంట్లో భయం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో వాళ్ళు కంటి నిండా నిద్ర కూడా పోతలేరు. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే